Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గల్లీ గల్లీ పర్యటన చేస్తున్నారు. డోర్ టు డోర్ తిరిగి ప్రజలందరినీ పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి యాత్రలో ఉన్నారు. డోర్ టు డోర్ మీరు వీధుల్లో డోర్ టు డోర్ పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎలా అనిపిస్తుంది సార్? రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల నుంచి అభిమానం కానీ ప్రజల మద్దతు కానీ తెలంగాణలో పెరుగుతూ ఉంది. ఈరోజు అన్ని సీట్లలో కూడా మేము బలహీనంగా ఉన్నటువంటి సీట్లలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలంగా పెరిగి ఈరోజు పోటీలో ఉన్నాం. అన్ని సీట్లలో నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు బాధపడ్డా కేసీఆర్ గీపెట్టినా కూడా తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలవడం ఖాయము. వాళ్ళు ఓడిపోతున్నామని తొండి ఆట ఆడుతూ ఉన్నారు. పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. పచ్చి మోసం చేసే విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ఇంట్లో కూడా రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోవడం లేదు, కేసీఆర్ మాటలను పట్టించుకోవడం లేదు, అసలు ముఖ్యమంత్రి మాటలను ప్రజలు లెక్క చేయడం లేదు. ఈయన ఎంతే గత ఎలక్షన్స్లో ఇట్లా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మమ్మల్ని మభ్యపెడితే మాకు తెలియదా నరేంద్ర మోడీ ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో అనేటువంటి విషయం అన్ని వర్గాలకు తెలుసు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజలు ఖాతరు చేయరు. ఈ ఎలక్షన్స్ దేశానికి సంబంధించిన ఎన్నికలు. తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని గెలిపిస్తారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి డైరెక్ట్ ఇళ్లలోకి వెళ్ళి పలకరిస్తున్న టైంలో అటు ప్రజల్లో కావచ్చు, ఇటు కార్యకర్తల్లో కావచ్చు నూతన కొత్త జోష్ కనిపిస్తుంది. వాస్తవంగా ఈరోజు ఇది నా కాన్స్టిట్యున్సీ అంబర్పేట కాబట్టి అది ఆ రకంగా నేను అదే చెప్తాను. ఒక అంబర్పేటను సికింద్రాబాద్ తీసుకోవద్దు మీరు. తెలంగాణలో ఏ గ్రామానికి నిన్న కూడా చెప్పాను నేను, గ్రామాలు కూడా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ కలిసి కూర్చొని తీర్మానాలు చేస్తూ ఉన్నారు. ఈసారి మేము బీజేపీకి వేస్తాము, నరేంద్ర మోడీ గారికి వేస్తాము, దేశం కోసం వేస్తాము, రాజకీయంగా చూడం మేము. ఈరోజు మా భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ భద్రత కోసం మేము నరేంద్ర మోడీ గారికే ఓటేస్తామని ఈరోజు ప్రజలు తీర్మానం చేసి బోర్డులు అంటించి పెడుతున్నారు గ్రామాల ముందు. ఆ పరిస్థితులు ఈరోజు నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఎక్కడ కూడా వాళ్ళు చేసేటువంటి కుట్రలు కానీ, డబ్బు రాజకీయాలు కానీ, బెదిరింపు రాజకీయాలు కానీ అదరకూడదు, బెదరకూడదు, లొంగకూడదు అని చెప్పి కూడా అన్ని ఓటాలను కోరుతాను. మీ మనసులో ఏదైతే ఉన్నదో మోడీ గారి ప్రధానమంత్రి కావాలని దానికే కట్టుబడి ఉండండి. మీకు అన్ని రకాలుగా బీజేపీ అండగా ఉంటాం. మీరైతే భావిస్తున్నారో ఈసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారి కావాలని మీరైతే భావిస్తున్నారో దానికే కట్టుబడి ఉండి తెలంగాణ అంతా కూడా ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాను. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సింది. వారు ఖచ్చితంగా నరేంద్ర మోడీని ప్రధాని చేస్తారు. అలాగే తెలంగాణ మొత్తం కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కిషన్ రెడ్డి. కెమెరా పర్సన్ పి వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.